ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రద్దు. ఠాగూర్ లావణ్య భాయ్కి న్యాయం. థర్డ్ ఐ న్యూస్ తెలుగు రిపోర్టర్ కి ఆమె కన్నీటి కృతజ్ఞతలు. ప్రభుత్వ వ్యవస్థలో జరిగిన ఒక తప్పుడు ధృవీకరణకు వ్యతిరేకంగా ఒక సాధారణ మహిళ చేసిన అసాధారణ పోరాటం ఇది. ఠాగూర్ లావణ్య భాయ్ విజయగాథ. తన భర్త మృతి తర్వాత నిజమైన భార్యనై న్యాయమైన హక్కుల కోసం నిలబడిన లావణ్య ఒక తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా రెండో భార్యగా మోసం చేసిన వడ్డే సంధ్య కుట్రను ఎత్తి చూపేందుకు ఏడాది పాటు నిస్వార్థంగా పోరాడింది. అయితే ఇద్దరు జిల్లాల అధికారుల నిర్లక్ష్యం మధ్య లావణ్య గలం వినబడినది కాదు. ఆమె కన్నీటి వెనుక వేదన పట్టించుకున్నవారూ లేరు. ఆ క్షణంలో రంగంలోకి దిగింది థర్డ్ ఐ న్యూస్ తెలుగు. బ్యూరో చీఫ్ కుమ్మరి రాజశేఖర్ విచారణ వేగవంతం చేయించి తప్పుడు ధృవీకరణపై ఆధారాలతో శక్తివంతమైన రిపోర్టింగ్ చేశారు. ఈ నిష్ఠతో అధికార యంత్రాంగం కదిలింది. దర్పల్లి తహసీల్దార్ స్థాయి నుంచి నిజామాబాద్ ఆర్డీఓ కలెక్టర్ వరకు విచారణ జరిగి తప్పుల్ని ఒప్పించుకొని తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ లావణ్య భాయ్ కన్నీళ్లు పెట్టుకుని ఇదంతా థర్డ్ ఐ న్యూస్ తెలుగు వల్లే సాధ్యమైంది. మీరు లేకపోతే నన్నెవరు వినే పరిస్థితి కాదు సార్ అంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇది మామూలు కథ కాదు. ఇది ఒక మహిళకు తిరిగి దక్కిన గౌరవ గాథ. థర్డ్ ఐ న్యూస్ తెలుగు నిజం కోసం చేసే విలేకరి ధర్మం. న్యాయం నిలబెట్టావు, ధర్మాన్ని నిలబెట్టావు. నాకు పక్క డాక్యుమెంట్స్ మనం ఉండబట్టి, నాకు సపోర్ట్ ఉండబట్టి నువ్వు చేయగలిగావు. కాదని అట్లా అది పక్క కలెక్టర్ దగ్గర నుంచి మనకు వచ్చింది. తిరిగావు, చేసావు, మన ఆత్మలో ఉంచాలి.